డైవర్షన్ చేసుకునే క్రమంలో అంటే తను డబ్బులు సంపాదించుకోవడానికి జగన్ వాడుకున్నాడు. దాని ఫలితం జగన్ ప్రభుత్వమే దిగిపోయింది. జగన్ వాళ్ళ గద్దె దిగడానికి కారణం ఏదన్నా ఉందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వాస్తవంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దాని మీద పబ్లిక్ ఎవరికి కూడా అవగాహన లేదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఆ బిల్లుకి మద్దతు ఇచ్చింది. కానీ తర్వాత ఎప్పుడైతే ఈ రాళ్ళు వేశారో జగన్ పేరుతో, ఆ వేసినటువంటి రాళ్ళు చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చిరాకేసింది. ఎందుకంటే నా పర్సనల్ ఆస్తిలో వాళ్ళెవరు బొమ్మలు పెట్టుకోవడం ఏంది, వాళ్ళ పేరు పెట్టడం ఏంటి అన్నట్టు కోపం వచ్చింది. దాంతోపాటు ఈ రాళ్ళకి డబ్బులు ఇక్కడేమో ప్రభుత్వం భరించినట్టుంది. కానీ అసలు విషయం ఏంటంటే జనం దగ్గర వసూలు చేశారు డబ్బులు. అంటే ఇక్కడ రెండు వైపుల దోపిడీ. ఇది ఒక ఎత్తు. మూడోది వచ్చేటప్పటికి పాస్బుక్ల మీద జగన్ పేరు. అది మరి ఏ డిపార్ట్మెంట్ చేసిందో తెలియదు. ఇది చూసేటప్పుడు జగన్ ఫోటో, అది చూసేటప్పటికి నా ఆస్తి మీద జగన్ బొమ్మ ఏంది, నా ఆస్తికి సంబంధించి ఆయన బొమ్మ ఏంటి అన్నటువంటి కోపం ఉన్నప్పుడు, లేదు దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, కుంభకోణం ఉంది, మీ స్థలాలు లాగేసుకుని వేలం వేసేయడానికి తనఖా పెట్టేయడానికి జగన్ సిద్ధపడ్డాడని తెలుగుదేశం చెప్పింది. మీ దాని మీద ముద్ర వేయడం తప్పు అని ఉంటే జనం దాని మీద చర్చ అంతవరకే నడిచేది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది మీది ఆస్తులు లాక్కోవడానికి అని తెలుగుదేశం చెప్పడానికి, దాన్ని నమ్మడానికి జనం ఇదే కారణమైంది. వెంకటరెడ్డి అనే వ్యక్తి స్వార్థం జగన్ని గదిదించింది. అసలు విషయం అది. దాన్ని డైవర్ట్ చేసి ఈ శాఖ నుంచి డబ్బులు ఇచ్చారు, ఆ శాఖ నుంచి డబ్బులు ఇచ్చారు, రేపు పొద్దున చంద్రబాబు గారిదైనా ఏ శాఖ నుంచి ఏదైనా డబ్బులు ఇస్తూనే ఉంటారు. కాకపోతే దాన్ని డైవర్ట్ చేసుకెళ్తున్నటువంటిది అసలు అంశం. ఏపోతే